బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. అవసరమైన అర్హత గల వ్యక్తులకు మాత్రమే రుణాలు మంజూరు చేయాలంటున్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఈ నెల 10వ తేదీన నంద్యాల పట్టణంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. స్మార్ట్ మీటర్లను నిలిపివేయాలని కోరుతూ ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ముందస్తు సంక్రాంతి సంబరాలు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో రాయలసీమ యూనివర్సిటీ క్రికెట్ ఫర్ మెన్ టీం ఎంపిక. అవసరమైన అర్హత గల వ్యక్తులకు మాత్రమే రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి బ్యాంకర్లను సూచించారు. జిల్లాలోని బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి బ్యాంకర్లను సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బీసీల స్వయం సమృద్ధి రుణాల మంజూరుపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ ఈడీ జాకిర్ హుస్సేన్, ఎల్డీఎం రవీంద్ర కుమార్, యూబీఐ డిప్యూటీ రీజనల్ మేనేజర్ సురేంద్ర గౌడ్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ మనోహర్, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ సుందర్ రామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీసీ, ఈబీసీ వర్గాలకు వ్యవసాయం, రవాణా, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ సర్వీసులు, చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థిరపడేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను సూచించారు. జిల్లాలో 2156 మంది బీసీలకు 45.84 కోట్ల రూపాయలను వివిధ పథకాల కింద రుణాలను అందించాలన్నారు. అలాగే ఈబీసీ వర్గాల 73 యూనిట్లకు 1.27 కోట్లు, కమ్మ కార్పొరేషన్ కింద 15 యూనిట్లకు 26 లక్షలు, రెడ్డి కార్పొరేషన్ కింద 45 యూనిట్లకు 78 లక్షలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా 26 యూనిట్లకు 45 లక్షలు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ కింద 10 యూనిట్లకు 17 లక్షల మేర స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వీటన్నిటిని పరిశీలించి అవసరమైన అర్హత గల వ్యక్తులకు మాత్రమే రుణాలను మంజూరు చేయాలన్నారు. రుణాల మంజూరులో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఖచ్చితమైన లబ్ధిదారులకే మంజూరు చేసేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. 21 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న బీసీ వర్గాల వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలతో ఆన్లైన్లో ఏపీఓబి ఎంఎంఎస్ వెబ్సైట్లో ఈ నెల 16వ తేదీలోగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి జిల్లాను టాప్ 5లో ఉంచాలన్నారు. లక్ష్యానికి మించి దరఖాస్తులు వస్తే స్క్రూటిన్ చేసి అర్హత గల వ్యక్తులకే రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ నందు వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 10వ తేదీ వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన అనగా శుక్రవారం వచ్చు ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి తిథి రోజు లోక కళ్యాణార్థం భక్తుల కొరకు ఉదయం 6 గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేయుచున్నామని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన ప్రసాదం లడ్డు, వడ మరియు అన్న ప్రసాదాలు ఆ రోజు భక్తులకు వితరణ చేయుచున్నామని, కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించుకొని ఆ 7 కొండల వాని ఆశీస్సులు పొందగోరుచున్నామని ఆశిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ ధనుర్మాసం చివరి రోజు అనగా ఈ నెల 13వ తేదీ సోమవారంతో ముగినున్నదని, ఆ రోజు లోక కళ్యాణార్థం ఉదయం 10 గంటలకు గోదా రంగనాథుల కళ్యాణార్థం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తేదీ జరగబో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామి గరుడ వాహనంపై సుగంధ వెంకటేశ్వర స్వామిగా అంటే యాలకులతో తయారు స్వామిని అలంకరించడం జరుగుతున్నది. కావున ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ఉదయం 5 గంటల నుంచి నిరంతరాయంగా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడమైనది. ఈ అవకాశాన్ని ఉపయోగించి ఆ పవిత్రమైన రోజున స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. అదేవిధంగా ఈ నెల 13వ తేదీ తిరుప్పావై పరిసమాప్తి సందర్భంగా గోదా రంగనాథుల కళ్యాణం
ఉదయం 10 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. మరియు చివరి అంకం అంటే 14వ తేదీ ఉదయం 8 గంటలకు రథోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. ఈ రథోత్సవం సంజీవనగర్ రామాలయం నుండి శ్రీనిధి హోటల్ సెంటరు, శ్రీనివాస్ నగర్ సెంటరు, గాంధీ చౌక్ పోయి మళ్ళీ అదే రూట్లో వెనక్కి రావడం జరుగుతుంది. కావున నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ రథోత్సవంలో కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. కొన్ని వేల మంది ఈ ప్రాంగణంలో ఆ స్వామివారి దర్శనము చేసుకునేదానికి వస్తున్నారు కాబట్టి మీకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఇక్కడ ఒక పగడ్బందీ వ్యవస్థ, అంటే ఒక దొమ్మి దర్శనం మాదిరి కాకుండా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బ్యారికేడ్స్ అన్నీ వేసి ఒక క్యూ లైన్లో క్రమబద్ధీకరించి దేవుని ముందర 2 లైన్లుగా నిరంతరంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నాము. దీనికి భక్తాగ్రేసరులందరూ సహకరిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరము అలంకార ప్రియుడికి చేయబోయే అలంకారం ఇంతవరకు మునుపెన్నడూ చేయని విధంగా యాలకులతో స్వామివారిని ఈసారి అలంకారం చేస్తున్నాం. అంటే యాలకులు అంటే సుగంధ ద్రవ్యాలతో సంబంధం కాబట్టి సుగంధ వెంకటేశ్వరునిగా ఈ సంవత్సరము మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు స్వామివారిని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మీకు తెలిసిన వారికి అందరికీ చెప్పి ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరు. మనందరికీ విదితమే ధనుర్మాసం పోయిన నెల 16వ తారీఖు నుంచి ఈ నెల 13వ తారీఖు నుంచి ఉంచును. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికర మాసమైన ఈ మార్గశీర్ష మాసంలోనే ఈ ధనుర్మాసం వచ్చినది. ఈ ధనుర్మాసం సూర్య భగవానుడు ధనుర్రాశంలో ప్రవేశించిన పిదట మనకు ధనుర్మాసం వచ్చును. ఈ ధనుర్మాసం ఈ నెల 13వ తారీఖు వరకు ఉంటును. తర్వాత మేషరాశి వచ్చిన తర్వాత సంక్రాంతి మొదలవును. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాదశి శుక్రవారం కూడా వచ్చినందువల్ల మనకు ఒక ప్రత్యేక దినంగా కూడా పెద్దలు భావించుచున్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు బుధవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు కళాశాల ఎస్టేట్ మేనేజర్ ప్రగతి తెలిపారు. స్థానిక పట్టణ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుపుతున్నారని కళాశాల ఎస్టేట్ మేనేజర్ ప్రగతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి అవగాహన కల్పించడానికి కళాశాలలో సంక్రాంతి సంబరాల పేరుతో విద్యార్థులకు ముగ్గుల పోటీలు, గాలిపటాల తయారీ పోటీలు నిర్వహించడమైందని, ఇందుకు విద్యార్థుల నుండి చాలా మంది స్పందించి సుమారు 120 మంది విద్యార్థులు ముగ్గుల పోటీల్లో మరియు 70 మంది విద్యార్థులు గాలిపటాల తయారీ పోటీల్లో పాల్గొని కళాశాల ఆవరణలో సంక్రాంతి పండుగను ముందుగానే తీసుకొచ్చారని తెలిపారు. ఈరోజు మన రామకృష్ణ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముందుగానే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే రంగోలీ పోటీలు, ముగ్గులు వేయడం, అలాగే కైట్ మేకింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. చాలా ఆశ్చర్యకర విషయం ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పోటీ పడ్డారు. ముగ్గులు కానివ్వండి, కైట్ మేకింగ్లో కానివ్వండి చాలా ఉత్సాహం చూపించారు పిల్లలందరూ ఇంకా బాగా ముందుకు రావాలని, ఇలాంటి మంచి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే ఒక పండుగ మన సంక్రాంతి. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో జరగాలని, ఎందుకంటే సంక్రాంతి మనకి అన్ని స్టేట్స్లో వేరే విధంగా పిలుస్తారు. అండ్ సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగ మన ఇండియాలో. సో ఇలాంటివన్నీ మళ్ళీ తెలియజేయాలని ఈ ముగ్గులు పోటీలు కానీ, అలాగే కైట్ మేకింగ్ జరగడం జరిగింది. అలాగే సంక్రాంతికి సందర్భంగానే ఇంకా కొన్ని పోటీలు, ట్రెడిషనల్ గేమ్స్ పెట్టాము, లగోరీ అలాంటివి. పిల్లలు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఫోన్లు అవి ఉంటున్నారని అలాంటి కొన్ని మంచి కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. అనంతరం కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులకు చాలా మందికి మన సంస్కృతి సాంప్రదాయాల మీద సరైన అవగాహన లేదని, అంతేకాకుండా పండుగను ఒక సెలవు రోజుగానే తలపిస్తున్నారని, అలా కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి ఆచరించాలంటే వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, అందుకుగాను ప్రతి సంవత్సరం రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ప్రతి పండుగను అందరితో కలిసి జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మారిందని, ఇందు మూలంగా విద్యార్థులకు పండుగలు గొప్పతనమే కాకుండా బంధాల విలువ కూడా తెలుస్తుందని తెలిపారు. అనంతరం కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి మన బాధ్యత అనే నినాదంతో విద్యార్థుల సమక్షంలో కళాశాలలో పండుగను తలపించే విధంగా ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగరవేయడం అంతా చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్లుందని తెలిపారు.
తర్వాత కళాశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా చేసిన చక్కెర పొంగల్ని చెట్టుకు నైవేద్యంగా సమర్పించి స్వయాన పంచడం చూడ్డానికి అందరికీ జరిగిందని నిర్వహించిన కళాశాల నిర్వహణ కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి, కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, కేబీవి సుబ్బయ్య, ఎస్టేట్ మేనేజర్ ప్రగతి, ఎన్సీసీ ఆఫీసర్ లలితా సరస్వతి, కళాశాల అధ్యాపకులు ఇంతియాజ్ అహ్మద్ మరియు విద్యార్థులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. స్మార్ట్ మీటర్లను నిలిపివేయాలని, ఆదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతూ బుధవారం సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన నియంత్రణ మండలి ప్రభుత్వం పంపిణీ సంస్థల ప్రతిపాదనలను గుడ్డిగా ఆమోదించడం, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా గతంలో వేసిన భారాలు రద్దు చేయాలని, కొత్త భారాలు వేయవద్దని, స్మార్ట్ మీటర్లను నిలిపివేయాలని, ఆదాని సంస్థతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతున్నామని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈఆర్సీకి ఫిర్యాదు చేయాలని కోరుతూ విద్యుత్ ఏఈ సుబ్బారావుకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్, గౌస్, సీనియర్ నాయకులు తోట మద్దులు, వీరితో పాటు కార్యకర్తలు 10 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి సమావేశం ఉంటుంది, ప్రజల అర్జీలు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పేసి నంద్యాల జిల్లా ఎస్సీ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. కానీ సిపిఎం పార్టీగా ప్రజల అభిప్రాయాలు తెలియజేస్తామంటే డిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ ఎవరు లేరు. అసలు ఇక్కడ ఆఫీస్లో మాకు తెలియదనే పరిస్థితి కరెక్ట్ కాదు. మరి ఈరోజు ప్రజల మీద విపరీతంగా ఇప్పటికే కరెంటు ఛార్జీలు పెరిగినాయి. మళ్ళీ 25, 26లో కూడా పెంచుతామని చెప్పేసి ప్రజల అభిప్రాయాలు తీసుకొనికి 7వ తేదీ విజయవాడలో, 10వ తేదీ కర్నూలులో విద్యుత్ నియంత్రణ మండలి బోర్డు సమావేశం ఏర్పాటు చేసినారు. కానీ గతంలో జగన్ పెంచినాడు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈయన ప్రభుత్వం వచ్చినాక అమలు చేస్తున్నాడు. నిజంగా ఆ ప్రభుత్వం చేస్తే నీ ప్రభుత్వం ఆపొచ్చు, కట్ చేసేసి పెంచామని చెప్పొచ్చు. కానీ ఆ పద్ధతి చేయకుండా అమలు అయితే ప్రజల మీద భారాలు వేస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంతకు ముందు ఉన్నటువంటి టీడీపీ పుణ్యమే ఇదంతా అని వాళ్ళు చెప్పారు. ఈరోజు తిరిగి టీడీపీ వాళ్ళు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టేస్తున్నారు. టోటల్గా వాళ్ళు చేసే పని ప్రజానీకం పైన భారంగా మారబోతుందనే విషయాన్ని ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు. విద్యుత్ ఛార్జీల భారాలను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీగా విద్యుత్ నియంత్రణ మండలికి ప్రజల నుండి సేకరించినటువంటి అభ్యంతరాలను వినతిపత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారాలను వేయబోము, ప్రజలకు ఎలాంటి భారాలను మేము వేసే పరిస్థితుల్లో లేము, గత ప్రభుత్వము చేసినటువంటి పాపాలే అని చెప్పేసి గత ప్రభుత్వం పైన నెట్టేసేటువంటి రీతిలోనే ఈ ప్రభుత్వము వివరిస్తుంది తప్ప ప్రజలపైన విద్యుత్ భారాలను మేము మోపడం లేదు, విద్యుత్ మీటర్లను స్మార్ట్ మీటర్లను మేము బిగించడం లేదు. గతంలో అధికారంలోకి రాకముందుకు ఇదే లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలగొడతాము, విసరగొడతామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించే మాట్లాడడం లేదంటే ఇంత దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఈ పార్టీలు అనుసరిస్తున్నాయి. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలో రాయలసీమ విశ్వవిద్యాలయం క్రికెట్ ఫర్ మెన్ టీం ఎంపిక జరిగినట్లు కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి తెలిపారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలో రాయలసీమ విశ్వవిద్యాలయం క్రికెటర్ ఫర్ మెన్ టీం ఎంపిక జరిగిందని కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి పత్రికాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి, రామకృష్ణ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ విజయ్ కుమారి, రాయలసీమ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ మరియు వివిధ కళాశాలల నుండి ఫిజికల్ డైరెక్టర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంగా కళాశాల డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి మాట్లాడుతూ బుధవారం రాయలసీమ యూనివర్సిటీ తరపున ఈ నెల 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్ 2024-25లో పాల్గొనే క్రికెట్ జట్టు కోసం క్రీడాకారుల ఎంపిక జరుగుతుందని, దీనికోసం నంద్యాల మరియు కర్నూలు జిల్లాల నుండి దాదాపు 16 కళాశాలల నుండి సుమారు 50 మంది క్రీడాకారులు పాల్గొనగా వీరి నుండి 16 మంది సభ్యులు గల ఒక జట్టు ఎంపిక జరుగుతుందని, ఈ జట్టు రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు తరపున ఈ నెల యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ చెన్నైలో జరిగే దక్షిణ విభాగపు అంతర్గత విశ్వవిద్యాలయ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ 2024-25 నందు పాల్గొంటారని, ఈ టోర్నమెంట్లో దాదాపు 80 నుంచి 90 విశ్వవిద్యాలయాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నంద్యాల నందు
రాయలసీమ యూనివర్సిటీ క్రికెట్ సెలక్షన్ ట్రయల్స్ ఫర్ మెన్ జరుగుతున్నాయి. ఈ యొక్క టోర్నమెంట్ గాను రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీల నుంచి అన్ని డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, బీఈడి, బీపీడీ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చిన టీమ్స్ అందరూ అన్ని టీమ్స్లోంచి బెస్ట్ 16 మెంబర్స్ని సెలెక్ట్ చేసి యూనివర్సిటీ తరఫున రేపు జనవరి 16 నుంచి 20th వరకు జరగబోయే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఫర్ క్రికెట్ ఫర్ మెన్ సౌత్ జోన్లో టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజ్లో రాయలసీమ యూనివర్సిటీ క్రికెట్ టీమ్ సెలెక్ట్ చేయడానికి డైరెక్ట్ సెలెక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు క్రీడా ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి యూనివర్సిటీ టీము సెలెక్ట్ చేయడం అవుతుంది. సో ఈ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలు వచ్చే ఈ నెల 16 నుంచి 20 తారీఖు వరకు యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్లో చెన్నైలో జరుగుతున్నాయి. సో ఈ దీంట్లో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అంతా కూడా రేపు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీలో రాయలసీమ యూనివర్సిటీ తరఫున పాల్గొంటారు. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవసరమైన అర్హత గల వ్యక్తులకు మాత్రమే రుణాలు మంజూరు చేయాలంటున్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఈ నెల 10వ తేదీన నంద్యాల పట్టణంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. స్మార్ట్ మీటర్లను నిలిపివేయాలని కోరుతూ ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు. రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు ముందస్తు సంక్రాంతి సంబరాలు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో రాయలసీమ యూనివర్సిటీ క్రికెట్ ఫర్ మెన్ టీం ఎంపిక. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.